వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గుర్రం జాషువా జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్ వద్ద గల గుర్రం జాషువా విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ గుర్రం జాషువా చరిత్ర తెలియని వ్యక్తులు ఎవరు ఉండరని, అంచెలంచెలుగా ఉన్నత విలువలతో మంచి రచయితగా గుర్రం జాషువా ఎదిగారని ఆయన అన్నారు. వివిధ భాషల్లో వివిధ మతాలకు సంబంధించిన గ్రంథాలను కూడా ఆయన రచించారని, అదేవిధంగా తన రచనల ద్వారా దేశవ్యాప్తంగా గుర్రం జాషువా గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కేసన శంకరరావు పేర్కొన్నారు. బినుకొండలో ఒక మారుమూల గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన అంచెలంచెలుగా మంచి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి రచయితగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన చిన్నతనంలోనే వారి యొక్క తల్లిదండ్రులు కొన్ని కులాలకి సంబంధించినటువంటి కులాంతర వివాహాలని ఆనాడు తల్లిదండ్రులు చేసుకోవటం వలన ఆయనకున్నటువంటి మేధస్సు కానీ, ఆయనకున్నటువంటి విజ్ఞానాన్ని కానీ మరి ఈ రాష్ట్రమే కాదు దేశంలో కూడా గుర్తింపు వచ్చినటువంటి వ్యక్తి. ప్రతి పిల్లవాడు కూడా తల్లిదండ్రులు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే వేరు కులాలు అవటం వలన అతనికి ఉన్నటువంటి మేధస్సుని ఈ దేశానికి కష్టపడి అనేక అసమానతలు, అనేక అవమానాలు, అనేక బాధలు పడి ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి మరి గుర్రం జాషువా గారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు జొన్నదుల వెంకటేశ్వరరావు, తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీనివాసరావు, పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ సంఘం మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు గారి నాయకత్వంలో గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా వారికి పూలమాలతో ఘన నివాళులు అర్పించాం. గుర్రం జాషువా గారు ఆయన కులాంతర వివాహాలు జరిగినా ఆయన ఒక కులానికే కట్టుబాటు కాకుండా సమాజంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు నష్టపోతున్న విధానాల్ని కవిత్వం రూపంలో ప్రజలకు సందేశంగా పలుకుతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల్లో మూఢనమ్మకాలను ఆయన తొలగించే విధంగా దేశభక్తి భావజాలాన్ని పెంచి పోషించటం ఆయన విశేషంగా చేస్తున్నప్పుడు అగ్రవర్ణ కులాలోళ్ళు అట్లాంటి కవిత్వ భావజాలాలు బడుగు బలహీన వర్గాల్లో ఎట్లా వస్తాయి, వాళ్ళని అనగదొక్కడం కోసం గుర్రం జాషువా గారిని అనేక సార్లు అవమానాలు చేశారు. ఎన్ని అవమానాలు చేసినా పుట్టిన విద్యను ఆయన సమాజం కోసం ఎంతో కష్టపడి ఉన్న బలహీన వర్గాలందరినీ ఉత్తేజపరుస్తూ ఆయన కవులను అట్లాగే తన తోటి భావజాలకులందరినీ కవిత్వం పెంపొందించే విధంగా విప్లవోత్సవమైన గీతాలను ఆయన రచించాడు. గ్రామీణ ప్రాంతాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని కొలకలూరు సర్పంచ్ డాక్టర్ చొప్పర ప్రీతి అన్నారు. రూరల్ గ్రామం కొలకలూరులో డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఏబిఎన్ ఆర్సీఎం చర్చి ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో కొలకలూరు సర్పంచ్ డాక్టర్ చొప్పర ప్రీతి, ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిబిరంలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అర్జున్ శెట్టి అన్వేష్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా చెప్పారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అవసరమన్నారు. ప్రజలు కూడా సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హెల్ప్ ఫర్ పూర్ సంస్థ బృందాన్ని ఆయన అభినందించారు. సంస్థ నిర్వాహకులు జొన్నలగడ్డ అనుపం, ఎల్ రాకేష్ మాట్లాడుతూ సంస్థ సభ్యులు జొన్నలగడ్డ స్వర్ణముఖి జయంతి సందర్భంగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు చెప్పారు. సంస్థ తరఫున పేదలను ఆదుకునేందుకు నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వారు ప్రస్తావించారు. శిబిరంలో ప్రముఖ పల్మనాలజీ డాక్టర్ కాసుల సాయి రాజశేఖర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జిల్లేపల్లి తేజస్వి, న్యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బడుగు పవన్ వైద్య సేవలు అందించారు. మరి అలాంటి ఆరోగ్యం కోసం ఒక దళిత వాడలో ఇప్పుడు మన ఈ ఏరియాలో మరి సోదరుడు రవికుమార్ గారు చేసిన ఒక గొప్ప కార్యక్రమం నిజంగానే నేను వ్యక్తిగతంగా కూడా అభినందిస్తున్నా వారి బృందాన్ని కూడా. అలాగే డాక్టర్ గారితో ఒక 5 నిమిషాలు మాట్లాడినప్పుడు వారి వ్యూస్ అవి డిస్కస్ చేసినప్పుడు చాలా మంచి ఐడియాలజీ ఉన్న డాక్టర్ల బృందం ఇక్కడ ఉన్నారని కూడా అర్థమైంది.
ఇది భవిష్యత్తులో ఇట్లాంటి కొలకలూరులో చాలా చోట్ల పేద ప్రజలకు మరి ముఖ్యంగా దగ్గరగా వెళ్ళి వాళ్ళకు వైద్యం అందించే విధంగా కృషి చేయాలని నేను డాక్టర్లుగా వారికి కూడా సూచించాను. అట్లాగే మా బృందం వారు చేసిన ఈ కార్యక్రమానికి పేరు పేరున ఇక్కడ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, దైవ సేవకులు నలుకుర్తి సురేష్, ఐఓసి డీలర్ ఎడ్లపల్లి రవికిరణ్, సంస్థ కార్యదర్శి ఎన్ దేవరాజు, సభ్యులు ఆదర్శ్, పూజిత, మంచికలపూడి హోలీ, మంచికలపూడి రవికుమార్, ఎం వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ వినయ్ కుమార్, ఎస్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొలకలూరు గ్రామంలో డొనేట్ ఫర్ ద పూర్ వారి ఆధ్వర్యంలో మరి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ గుంటూరు వారి సమక్షంలో వారి సహాయంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరణీయం, అట్లానే హర్షణీయం కూడా. ఎందుకంటే ఇప్పుడున్న సీజన్లో ఈ భారీ వర్షాలు అందరికీ తెలిసిందే. ఆల్రెడీ కొలకలూరులో కూడా ఎంతవరకు అన్నీ కూడా స్టాగ్నెంట్ అయిపోయి మరి చాలా వరకు ఎలా హానికరమైన క్రిములు ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయ్యి వాటి ద్వారా ప్రజలకి హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే టైం అన్నమాట ఇది. ఇలాంటి టైంలో మరి స్వచ్ఛందంగా వచ్చి వారి హెల్త్ కేర్ కోసం ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ కానీ అన్ని ఇవ్వడం చాలా మంచి పని. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో అఖండ గోవిందనామ జపయజ్ఞం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. తిరుపతి లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ సంప్రోక్షణ పేరిట నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అఖండ గోవిందనామ జపయజ్ఞ కార్యక్రమాన్ని శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ చేపట్టారు. జపయజ్ఞ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ అఖండ గోవింద నామ సంకీర్తన మహాయజ్ఞ కార్యక్రమం చేస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం దాసాయిచ్చు ప్రాజెక్టు గుంటూరు కృష్ణా జిల్లా అధ్యక్షులైన శ్రీమాన్ గెడ్డిపాటి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ గోవిందనామ భజన సమాజంతో విశేషంగా అఖండ గోవిందనామ కార్యక్రమం చేస్తున్నాము. వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన పెరసాటి మాసం ఇది. ఈ తమిళ్లు ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం ఒక విశేషం. అలాగే శనివారము ఏకాదశి ఈ పెరసాటి మాసం రావటం కూడా చాలా గొప్ప విశేషం. ఈరోజు ఎవరైతే ఆ గోవిందుని యొక్క ఆరాధన చేస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ గోవిందుని యొక్క నామం చాలా శక్తివంతమైనది. సార్వదైక భూముడైన ఆ గోవిందుని యొక్క నామము చాలా విశేషమైనది. ఆ స్వామి గోవింద అని పిలిస్తే చాలు పలుకున వస్తారు. అలాగే మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ ఈ నెల 30వ తేదీ నుండి బస్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి హాస్టల్ ఆవరణలో జరగనుందని వైశ్య విద్యానిధి కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు సుగ్గుల వెంకటపయ్య, కార్యదర్శి పెండ్ల వెంకట్రావు, పెండెల సుబ్బారావు, సంస్థ లీగల్ అడ్వైజర్ మద్ది మల్లికార్జునరావు, నాలం శ్రీమన్నారాయణ, గుర్రం సుధీర్, బత్సు శివ, దర్శి అనంత్, రాంబాబు, సామి రమేష్, చుండూరు నాగమల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేస్తున్నారు. కాబట్టి మనం వైశ్య విద్యానిధి కమిటీ తరఫున హాస్టల్లో ఈ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మేమంతా రేపు 30వ తారీఖు నుంచి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉదయం ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. అయితే పట్టణంలో కానీ విలేజ్లో కానీ ఎక్కడైనా సరే 21 జూలై జూన్కు ముందు డిగ్రీ ఉన్నటువంటి విద్యార్థులు అనుకోండి, వ్యాపారస్తులైనా ఎవరైనా పర్వాలేదు, ఆ చదువుకున్న వాళ్ళందరూ కూడా మన హాస్టల్ దగ్గరికి వచ్చి
ఇక్కడ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఫారం 18 పూర్తి చేసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. ఫారం 18 నవంబర్ 6 లోపలే మనం పూర్తి చేసి మరి ఇవ్వవలసి ఉన్నది. ఈ 2025 మార్చిలో జరిగే ఎలక్షన్ నిమిత్తమయ్యి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ పీరియడ్ పెట్టింది. ఈ నెల 30 నుంచి అంటే సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి నవంబర్ 6వ తారీఖు లోపు ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకోవాలి. ప్రతి గ్రాడ్యుయేట్ కూడా వాడు వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, లాయర్లైనా, డాక్టర్లైనా, ఆటర్లైనా, ఇంజనీర్లైనా, సాఫ్ట్వేర్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే BA, BCom, BC, BSc, BTech చదువుతారో వీళ్ళందరూ కూడా దీనికి అర్హులు. కాబట్టి ఎవరైనా ఎంత ఒత్తిడి వ్యాపారంలో ఉన్నా కానీ మీ అందరికీ ఒక సౌకర్యం ఏం కల్పిస్తున్నామంటే మా విద్యానిధి హాస్టల్ కమిటీ ఆవరణలో అందరికీ కూడా ఓటర్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. సోమవారం నుంచి ప్రతి వాళ్ళు కూడా ప్రొవిజనల్ కానీ ఒరిజినల్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ ఫోటోస్టాట్ కాపీ తేవాలి, ఆధార్ ఫోటోస్టాట్ కాపీ తేవాలి, ఒక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీకు మొబైల్ కంటిన్యూషన్లో ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మాకు అందజేయాలి. ఆ ఫారం 18 మీద కనుక మీరు సంతకం పెట్టినట్టయితే ఫారం మొత్తం కూడా మేము ఫిలప్ చేసేసి ఈ డాక్యుమెంట్స్ అని ఫోటోస్టాట్స్ మీ దగ్గర తీసుకొని మేమే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రిజిస్టర్ చేస్తాము. స్వతంత్ర సమరయోధుడు ప్రఖ్యాత ఉద్యమకారుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. SFI తెనాలి శాఖ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భగత్ సింగ్ బాటలో నేటి విద్యార్థులు పయనించాలని SFI తెనాలి సెక్రటరీ సుభాష్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు SFI నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 28 మన భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు SFI టీం అందరం కలిసి కూడా ఈరోజు తెనాల్లో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలతో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేసేది ఏమిటంటే ఆయన 23 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఆయన మరణం పొందారు. మరణం ఎందుకు పొందాడయ్యా అంటే ఆనాటి బ్రిటిష్ కాలంలోనే ఆయన చేసినటువంటి ఆ గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆయనను అదేవిధంగా రాజ్దేవ్ సుగ్గురును కూడా ఆయనతో పాటు ఉరితీయడం జరిగింది. 23 సంవత్సరాలంటే ఒక స్టూడెంట్ వయసులోనే ఉన్నటువంటి ఆయన ఈరోజు చనిపోవడం జరిగింది అంటే ఆయన చేసిన గొప్ప పనులు అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడున్న స్టూడెంట్స్ అయితే చాలా దారుణంగా అయితే ఉన్నారు. చాలా మత్తు పదార్థాలకు చాలా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. కాబట్టి విద్యార్థులు ఈ భగత్ సింగ్ గారి దారిలో నడిస్తే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయని చెప్పేసి ఈరోజు SFI చెప్తా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా స్వతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు. తిరుపతి లడ్డు ఘటనను నిరసిస్తూ బాలస్వామీజీ ఆధ్వర్యంలో జపయజ్ఞ కార్యక్రమం. గుర్రం జాషువా జయంతిని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా జరపాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.